హాయ్ గాయ్స్! ఇప్పుడే నేను 'సింగగీతం' మూవీ చూసేసి రావడం జరిగింది. డైరెక్టెడ్ బై సింగీతం శ్రీనివాస్ గారు. సింగీతం శ్రీనివాస్ గారు ప్రెజెంట్ జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ, మన ఫాదర్ జనరేషన్స్‌కైతే చాలా బాగా తెలుసు. ఆహ్, తన నుండి వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. అందులో నాకు చాలా ఇష్టమైన మూవీస్ అయితే 'భైరవ దీపం' మూవీ అండ్ 'ఆదిత్య 360'. ఈ మూవీస్ ఇప్పుడు జనరేషన్‌లో కూడా చాలా కొత్త ఐడియా అనిపిస్తది ఇప్పుడు విన్నా కూడా. అలాంటి ఫ్యూచర్ జనరేషన్ మూవీస్ తీసినటువంటి సింగీతం శ్రీనివాస్ రావు గారి నుంచి వచ్చినటువంటి ఈ మూవీ ఎలా ఉంది అని చెప్పుకోబోయే ముందు, మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, 'సింగీతం' మూవీ ఎలా ఉంది అంటే, సో ఇట్స్ ఏ వెల్ రిటర్న్డ్ అండ్ వెల్ డైరెక్టెడ్ బై సింగీతం శ్రీనివాస్ గారు. ఇందులో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఎందుకంటే ఒక శాపం వల్ల ఊర్లో ఉన్న జనాలందరూ ప్రజలందరూ సాంగ్స్ పాడుతూ ఉంటారు. మాటలు సాంగ్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ద 'దేవిశ్రీ ప్రసాద్' అయితే 100% ఎఫర్ట్ పెట్టారు. చాలా వరకు సాంగ్స్ సూపర్‌గా ఉంటాయి ఇందులో అయితే. ఐ మీన్ ఇట్స్ ఏ రిథమిక్‌గా ఉంటాయి. మాటలు గూడా రిథమిక్‌గా రాసుకున్నారు. చాలా కష్టపడినట్లున్నారు. ఆ మాటల్ని సాంగ్స్ రూపంలోకి తీసుకురావాలంటే అంత ఆషామాషీ విషయం అయితే కాదు. అండ్ యాక్టర్స్ విషయానికొస్తే, సో ప్రతి ఒక్కరు బానే చేశారు. అందరూ లీడ్ యాక్టర్స్ అంతా కొత్త యాక్టర్స్‌ని తీసుకున్నారు. ఇందులో 2 సర్ప్రైజెస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఐ మీన్ సర్ప్రైజ్‌గా ఒక ఇద్దరు హీరోలొస్తారు. సో, యూ హావ్ టు సీ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. సో, ఈ వీకెండ్‌లో నీకు ఒక సింపుల్ మూవీ, ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చూడాలంటే, మీరైతే తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని డెఫినెట్‌లీ ఈ మూవీనైతే వాచ్ చేయొచ్చు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో తీసినట్టున్నారు. మనకు అక్కడక్కడ సెట్స్ అయితే ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. అండ్ దట్స్ ఇట్. అదొక కంప్లెయింట్ మాత్రమే. రిమైనింగ్ అంతా చాలా న్యాచురల్‌గా ఉంటది. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే యాక్టర్స్ అయితే సూపర్‌గా చేశారు. మ్యూజిక్ విషయానికొస్తే 'దేవిశ్రీ ప్రసాద్' అయితే కావాల్సినంత ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రమోషన్స్ గూడా చాలా తక్కువ చేశారు ఈ మూవీకి. నాగశ్విన్ మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి మూవీ గురించి చెప్పడం జరిగింది. అండ్ పెద్ద ట్రైలర్ గూడా రిలీజ్ చేయలేదు. నేను ఎందుకు అంత సింపుల్‌గా తీసుకుంటున్నారనుకున్నా. బట్ ఇట్స్ ఫెంటాస్టిక్ మూవీ. యూ హావ్ టు వాచ్ వన్స్. అండ్ మీకేమన్నా అనిపిస్తే, మూవీ చూసిన తర్వాత మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను. 94 ఇయర్స్‌లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు. 94 ఇయర్స్ 4 మంత్స్ ఉన్న వ్యక్తి డైరెక్ట్ చేశారంట ప్రీవియస్ మూవీ ఏదో. సో, ఆ తర్వాత 94 ఇయర్స్ 8 మంత్స్ ఉన్నటువంటి సింగీతం శ్రీనివాస్ గారు ఈ మూవీ తీసి తన రికార్డ్‌నైతే బ్రేక్ చేశారు. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ ఇది. ఇంత ఏజ్‌లో మూవీ డైరెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇది 3, 4 ఇయర్స్ ముందు నుంచి ఉన్నటువంటి ఐడియా. 5, 6 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి ఐడియా ఇప్పుడైతే ప్రెజెంట్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ వాచబుల్ మూవీ. యూ కెన్ ట్రై వన్స్ అండ్ లెట్ మీ నో యువర్ ఐ మీన్ హౌ ఈస్ ద మూవీ అండ్ వాట్ అబౌట్ యువర్ థింకింగ్స్ ఆన్ మూవీ.